ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మంచి సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు, శ్రేష్టమైన మాటలు విందాం. దేవుని మాటలు మనల్ని బలపరుస్తాయి. దేవుని మాటలు మనల్ని ఆదరిస్తాయి. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మరొకసారి యోధా పత్రికలోనికి వెళ్దాం. ప్రకటన గ్రంథానికి ముందు బైబిల్లో ఒకే అధ్యాయం కలిగినటువంటి గ్రంథాలు కొన్ని ఉన్నాయి. అందులో యోధా పత్రిక ఒకటి. ఈ యోధా పత్రిక రాసిన వారు యాకోబు సహోదరుడైన యోధా. ఈ యాకోబు ఎవరంటే యేసుక్రీస్తు సహోదరుడు. అంటే ఈయన వీరు యోధా అనే ఈ భక్తుడు గాని, యాకోబు అనే భక్తుడు గాని యేసుక్రీస్తు లోకములో జీవిస్తున్నప్పుడు వారు యేసుని నమ్మలేదు. యేసు చనిపోయి పునరుద్ధానుడైన తర్వాత, అయ్యో, లోక రక్షకుడు మా ఇంటిలోనే జన్మించాడు, మేము ఆయన్ని హేళన చేశాం, అవమానపరిచాం అని తనకు తాము పశ్చాత్తాపడి వారు ప్రభు అయిన యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన్ని సంపూర్ణంగా సేవించారు కనుక వారికి ఈ పత్రికలు వ్రాయటానికి దేవుడు జ్ఞానం ఇచ్చారు. ఈ పత్రికను మనం చూసినప్పుడు ఇది చిన్న పత్రికే కానీ చిన్న పత్రికలో అనేకమైన అమూల్యమైన సందేశాలు ఉన్నాయి. తండ్రి మనల్ని పిలిచాడని, దేవునిలో యేసుక్రీస్తులో మనం భద్రపరచబడి ఉన్నామని, చాలా విషయాలు. మన ప్రభువు మనకి కనికరము, సమాధానం చూపువాడని, ఆయన ఎన్నో విషయాలు మనకి తెలియజేశాడు. రక్షణను గూర్చి, సువార్తను గూర్చి, పోరాటం గురించి ఎన్నో విషయాలు ఈ పత్రికలో ఉన్నాయి. మనం ఒక్కొక్కటి ధ్యానం చేస్తా ఉన్నాం. ఈరోజు యోధా పత్రిక 6వ వచనాన్ని నేను చదువుతాను, మీరు చూడండి. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశముతో ఆయన బంధించి భద్రము చేసెను. ఇప్పుడు ఇక్కడ దేవదూతలను గుర్చి రాశాడు. ఈ దేవదూతలు ఎవరు అంటే, ప్రధానత్వము నిలుపుకొనక పడిపోయిన వారు, వారి నివాస స్థలమును విడిచిన వారు, దేవుడిచ్చిన స్థానాన్ని పోగొట్టుకున్నవారు. ప్రియులారా, దూతల గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఈ దూతలంటే యూదులకు చాలా ఆసక్తి. ఈ దూతలు ఎందుకు ఉన్నారు అని మనం ఆలోచిస్తే, దేవుని పిల్లలకు పరిచర్య చేయటానికే ఉన్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన దూత కావలియుండును.
దేవుని దూతలు ఎందుకు ఉన్నారంటే, మిఖాయేల్ అనే దూత మన పక్షముగా సాతాను మీద యుద్ధం చేయడానికి ఉన్నాడు. ఆయన తప్ప మనకెవరున్నారని లేఖనం తెలియజేస్తుంది. గాబ్రియేలు దూత ఎందుకు ఉన్నాడంటే, ఆయన దేవుని విషయాలు భూమి మీదకి తీసుకొని వచ్చి వార్తాహరులుగా ఆ విషయాలు తెలియజేయటానికి ఉన్నాడు. ఇలాగో ఆయా దూతలు ఆయా పరిచర్య చేస్తూ ఉన్నారు. తర్వాత లూసిఫర్ అనే దూత పరలోకములో దేవుణ్ణి మహిమపరచడానికి ఏర్పాటు చేయబడ్డాడు. దేవుణ్ణి స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆయన మహిమను కొనియాడటానికి ఈ దూత ఏర్పాటు చేయబడ్డాడు. అంటే దూతలు వారి వారి పనులు సక్రమంగా నిర్వర్తించాలి, మనకి పరిచర్య చేయాలి. అప్పుడప్పుడు మనం బజార్లో వెళ్తున్నప్పుడు లేకపోతే ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక ఆపద వచ్చి క్షణములో తప్పిపోద్ది, లేకపోతే కొంచెము ఎంట్రుక వాసలో తప్పిపోయిందిరా అంటాం చూడండి. మనల్ని దూతలు కాపాడుతున్నారన్న సంగతి మర్చిపోవద్దు. మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మరి ఎక్కడికి వెళ్ళినా దూతలు మన వెంట తప్పకుండా ఉంటారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని, నీతిమంతులను కాపాడటానికి ఆయన దూతలు నిత్యము మన పక్షంగా ఉంటారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే బైబిల్లో మనం చూసినప్పుడు దేవుని దూతలు రక్త మాంసములు కలిగిన వారు కాదు, వారు ఆత్మలు మాత్రమే. బైబిల్లో ఆదికాండము 6వ అధ్యాయము 2వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము 2వ వచనాన్ని, దేవుని కుమారులు నరుల కుమార్తెలను చక్కని వారిని చూసి వారందరిలో తన మనసుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు. ఎవరు? దేవుని కుమారులు నరుల కుమార్తెలను, అదే కాదు, నరుల కుమారులు దేవుని కుమార్తెలను కూడా చేసుకున్నారని రాస్తుంటే అసలు మనకి కొంచెం క్లారిటీ ఉండేది. దేవుని కుమారులు ఎవరు? నరుల కుమార్తెలు ఎవరు? కొంతమంది దేవుని కుమారులు అంటే దేవదూతలు అని అంటారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సినది ఏమిటంటే, దేవదూతలకు రక్త మాంసములు లేవు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13, 14 వచనాలు చదవండి. ఓకే. నీ పాదములకు పాదపీఠం వరకు చేయ వరకు నా కుడి పార్శ్వన కూర్చుండుము అన్నాడు. తర్వాత ఏమన్నాడు? అని దూతలతో ఎవరిని గూర్చి అయినను ఎప్పుడైనను చెప్పనా. చూడండి, వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా?
దేవదూతలందరూ ఏమని రాయబడుతుంది ఇక్కడ? ఏమండి, రక్షణ స్వాస్థ్యము పొందబోవు వారికి, అంటే దేవుని అంగీకరించిన వారికి, రక్షింపబడిన వారికి, ఆ స్వాస్థ్యాన్ని పొందేటువంటి వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఇప్పుడు దూతలందరూ ఎవరంట? దూతలందరూ ఎవరు? ఏమండి, ఆత్మలు. ఎవరికి సేవ చేయటానికి? రక్షింపబడిన మనకు సేవ చేయటానికి వారు పరిచారికులుగా పంపబడిన వారు. కనుక వీరికి రక్త మాంసము లేవు, కనపడరు వాళ్ళు. రక్త మాంసం ఉంటే కదా కనపడటానికి, శరీరం ఉంటే కదా కనపడటానికి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, కనుక ఈ ఆదికాండము 6వ అధ్యాయంలో రాయబడిన దేవుని కుమారులు దేవదూతలు కాదు. దేవదూతలకు బిడ్డలు పుట్టరు. వారు వంశాన్ని లేక ఆ మానవ జాతిని ఉత్పత్తి అంటే అభివృద్ధి చేయలేరు. గుర్తుపెట్టుకోండి, మానవునికి మాత్రమే ఇచ్చాడు మాంసము, రక్తము, ఈ శరీరాన్ని. పశువులకి ఇచ్చాడు, పక్షులకి ఇచ్చాడు. అవి వాటి జాతిని అభివృద్ధి పరుచుకుంటాయి. అలాగే మనము మానవులమైన మనము మానవ జాతిని అభివృద్ధి పరచటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మీరు ఫలించి అభివృద్ధి చెందమని దేవుడు చెప్పాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మరి ఇప్పుడు ఈ దేవుని కుమారులు అంటే ఎవరు? నరుల కుమార్తెలు అంటే ఎవరు? దేవుని కుమారులు అంటే దేవునిని నమ్మిన వారు. నరుల కుమార్తెలు అంటే దేవుణ్ణి నమ్మని వారు. బైబిల్లో ఆదాముకు అవ్వలకు పుట్టిన బిడ్డలే 2 తెగలుగా మనకు బైబిల్లో కనపడతారు. మొదటిది దేవునిని నమ్మిన వారు, మరొకటి దేవుణ్ణి నమ్మని వారు. ఆదాముకు జన్మించినటువంటి కయ్యూను తన తమ్ముడైన హేబేలును చంపిన తర్వాత అతడు దేవుని సన్నిధిలో నుంచి పారిపోయాడు, వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధిని కనపడకుండా అతడు దూరం అయిపోయాడు. చూడండి, ఆదికాండము 4వ అధ్యాయము 16వ వచనాన్ని చూస్తే, అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళి ఏదోనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురం ఉండెను. మీకు డౌట్ రావచ్చు, అసలు ఉందే ఆదాము అవ్వ కదా, తర్వాత కయ్యూను హేబేలు లేడు, చనిపోయాడు. ఇప్పుడు కయ్యూనే కదా ఉంది, మరి ఇంకో దేశం ఎక్కడుంది, నోదు దేశం ఎక్కడుంది అని మీరు అనుకోవచ్చు. ఆ అనుమానం వస్తుంది వాక్యం వింటున్నప్పుడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ఆదికాండమును మోషే రాశాడు, చాలా సంవత్సరాల తర్వాత రాశాడు. అప్పటికి ప్రజలు విస్తరించటం, దేశాలు ఏర్పాటవటం,
జరిగింది. కనుక అతడు వెళ్ళిన ప్రాంతంలో నోదు దేశం ఏర్పాటు చేయబడింది కనుక ఇప్పుడు నోదు దేశము అని అక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకున్నాం. నోదు దేశములో ఇతడు కాపురం ఉన్నాడు, ఇతనికి పిల్లలు పుట్టారు. మరి భార్య ఎక్కడి నుంచి వచ్చింది చెప్పాను కదా. తర్వాత ఆదాముకు అవ్వకు సంతాన కుమారులు కుమార్తెలు కలిగారు. వారు విస్తరించారు కనుక ఆ కలిగిన ఆ సంతానములోనే ఒక ఆమెను చాలా సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నప్పుడు కుమారుడు పుట్టాడు. అలాగే ఆయన సంతానం అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఇప్పుడు ఈ భార్యను కూడినప్పుడు హానోకు కనబడ్డాడని, ఆ హానోకుకి ఆ పేరే ఒక పట్టణానికి పెట్టాడని మనం చూస్తాం. మీరు 18వ వచనం చూస్తే హానోకుకు ఈరాదు పుట్టెను, ఈరాదుకు చూడండి అక్కడ మహూయాయేలు మాతాషాయేలును కనెను, మాతాషాయేలు లెమెకును కనెను, లెమెకు 2 స్త్రీలను పెళ్లి చేసుకొనెను. ఈ లెమెకు దగ్గర నుంచి ప్రారంభమైంది పాపం. ఒకరు కాదు, 2. ఈ పాపం ప్రారంభమైంది. ఈ కయ్యూను సంతానం అక్రమంగా జీవించటం ప్రారంభించారు. పాపానికి లోనైపోయారు, బ్రతుకులు పాడు చేసుకున్నారు. ఒకే భార్యగా ఉండవలసిన ఈ పురుషులు లేక ఈ స్త్రీలు అక్రమ జీవితానికి వెళ్ళిపోయారు. ఆయన దగ్గర నుంచే బహుభార్యత్వము ప్రారంభమైంది. ఆయన దగ్గర నుంచే స్త్రీలు ధరించే ఆభరణాలు ప్రారంభమైనాయి. వాళ్ళ దగ్గర నుంచే ఆ కుమార్ కింద చదువుకుంటే మీకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. వారు వస్తువులు తయారు చేయటం ప్రారంభించారు. తర్వాత దానిలో మారణ ఆయుధాలు కూడా తయారు చేశారు. మీకు అక్కడ మనం చూస్తే ఆ లెమెకు తన భార్యతో ఏమంటున్నాడు చూడండి. ఓ ఆదా, 23వ వచనం, ఓ సిల్లా నా పలుకుడు వినుడి, లెమెకు భార్యలారా నా మాట ఆలకించుడి, నన్ను గాయపరిచినందుకు ఒక మనుష్యుని చంపితిని. ఇక తన తండ్రి అంటే పితరుడైనటువంటి కయ్యూను రక్తము వారిలో ప్రవహిస్తూ ఉంది. ఇక వాళ్ళు కూడా చంపడం ప్రారంభించారు, హత్యలు చేయటం ప్రారంభించారు. నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాన్ని చంపితిని అంటారు. చంపటం అంటే పాపం ఈ లోకములోనికి వచ్చేసింది. పాపం విస్తరిస్తూ ఉంది. చూడండి, పాప సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నారు. ఇంకో పక్క ఎలాగుందంటే అవ్వ అడుగుతుంది. ఏమడుగుతుందంటే దేవుని దగ్గర, అయ్యా కయ్యూను హేబేలును చంపాడు కదా, హేబేలుకు ప్రతిగా నాకు ఒక కుమారుణ్ణి అయ్యా అని ప్రార్థన చేశాడు. దేవుడు ఏం చేశాడంటే అవ్వకు ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ కుమారుడికి షేతు అని పేరు పెట్టి, ఆ షేతుకు ఎనోషు అనే అతను పుట్టాడు. ఆ తండ్రి, ఆ తల్లి, ఆ ఆదాము అవ్వుల యొక్క ఆ భావన, ఆ ప్రార్థనా జీవితం
ఇప్పుడు ఎనోషు సంతానములోనికి వచ్చింది. ఇప్పుడు ఎనోషు సంతానం దేవునికి ప్రార్థన చేసేవారుగా తయారయ్యారు. వారు ప్రార్థన చేస్తున్నారు. మీరు ఆ 4వ అధ్యాయము 26వ వచనం చదివితే అతనికి మరియు షేతునకు కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయట ప్రారంభమైనది. ఒక పక్క పాపపు జనాంగం, ఒక పక్క ప్రార్థన చేసే జనాంగము మరొక పక్క. ఇప్పుడు ప్రారంభమైంది. కొన్ని దినాల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ప్రార్థన చేయని వారు, ఈ ప్రార్థన చేసేవారు క్లబ్ అయిపోయారు. కొన్నాళ్ళకి వీళ్ళు కూడా వీళ్ళతో కలిసిపోయారు. ఇప్పుడు ఆ పాపం ప్రార్థన చేయని ఆ జనాంగము ఇప్పుడు ప్రార్థన చేసేవారిలో చూడండి, ప్రార్థన చేసేవారు ఆ జనాంగంలో చక్కని వారిని చూసి పెళ్లి చేసుకుంటున్నారంట. పెళ్లికి కావలసింది ఏమిటి? చక్కదనం, నచ్చాలి కదా. భక్తి అవసరం లేదు పెళ్లికి. ఒక వచ్చి, అయ్యా మా అబ్బాయికి పెళ్లి చేయాలనుకుంటున్నానయ్యా, బాప్తిసం ఉంది, ప్రార్థనకి వెళ్ళే అమ్మాయి ఉంటే చూడయ్యా అంది. చాలా మంది ఉంటారమ్మా, బాప్తిసం ఉంది, ప్రార్థన చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వు కట్నం ఆశించిపోతే, ఈ లోకంలో ఉన్నదాన్ని నువ్వు ఆశించకపోతే చాలా మంది దొరుకుతారమ్మా అన్నా. అయ్యా మొదటి చెప్పేది అదేగా, పెళ్లి కొడుకోళ్ళు ఏం చెప్తారు తెలుసా? మాస్టర్ గారు, మంచి అమ్మాయిని చూడండి, భక్తి కలిగిన అమ్మాయిని చూడండి. చూస్తానమ్మా, మరి కట్నం ఏమైనా అడుగుతావా అంటే, కట్నం దేవుందులేండి పిల్ల నచ్చితే. మరి కట్నం దేవుందులు అన్నవాడు పిల్ల నచ్చింది అనుకో, ఇక అక్కడి నుంచి బయలుదేరుద్ది. కట్నం దేవుందన్న వాళ్ళు ఆగరు. అంతిస్తారా, ఎంత ఇస్తారా, సరే అది వేరే విషయం. ప్రభునందు ప్రియులారా, ఆ అమ్మాయిని అవన్నీ ఒక మారు మనసు పొంది బాప్తిసం పొందిన అమ్మాయిని చూడయ్యా అంది. సరే నేను అదే చెరువుకి అనుమానం వచ్చింది నాకు. అమ్మా మరి ఇంతకీ నీ కొడుకు బాప్తిసం పొందాడా అంటే, అయ్యా ఆ అమ్మాయి నా కొడుకును మార్చుకోవాలయ్యా, అందుకోసమేగా నేను అడుగుతున్నా. ఆ అమ్మాయి మార్చుకోవాలి కానీ నువ్వు మార్చవా? తల్లిగా నీ కొడుకును మార్చుకోవడానికి నువ్వు ప్రయాసపడ్డావు ఎప్పుడైనా? నీ కొడుక్కి చెప్పవా వాక్యం? ఏమండి చూడండి, ప్రభునందు ప్రియా దేవుని భక్తుడైన అగస్టినికి చెడిపోతూ ఉంటే, అంటే భక్తుడు కాకముందు చెడిపోయిన జీవితాన్ని జీవిస్తున్న ఆ వ్యక్తికి తల్లి ఎన్నో మారు ప్రయాసపడి, అయ్యా మారయ్యా నువ్వు ప్రభుని నమ్ముకోయ్యా అంటే అతను నమ్ముకోలేదు. చివరికి తల్లి గారు సావు బ్రతుకుల మధ్య, అంటే చివరి సమయం వచ్చేసినప్పుడు ఆ తల్లి దగ్గరికి ఆ కుమారుడు వచ్చాడు. వచ్చినప్పుడు ఆ తల్లి ఆ కుమారుని చూసి ఒక తన బైబుల్ ఇచ్చి, ఇప్పుడైనా ఈ బైబుల్ చదువుకోయ్యా అని ఆ కుమారుడికి ఆ బైబుల్ ఇచ్చినప్పుడు ఆమె చనిపోయింది. ఆ చనిపోయిన తర్వాత ఆ కుమారుడు ఆ బైబుల్ చదివాడు. అతను మార్పు చెందాడు. అర్థమైందా? తల్లిగా నువ్వు ఏం చేస్తున్నావు? నీ పిల్లలకి బైబిల్ ఇస్తున్నావా? వాక్యాన్ని గురించి చెప్తున్నావా? చిన్నతనం నుంచి దేవుళ్ళో నీ బిడ్డను నడిపించడానికి నీ వంతు నీవు నిలబడుతున్నావా? ఎవరో వస్తే, భార్య వస్తే మార్చుకుంటుందంటే
భార్యను కూడా వీరు మార్చుకుంటే చూడండి, రక్షణ పొందాలి. తల్లిదండ్రులు మంచి రక్షణ పొందిన కుటుంబం, కుమారుడు కూడా వాళ్ళతో పాటు వస్తాడు. ఎక్కడ పనిచేసే కాడ మంచి కుర్రాడు పనిచేసే దగ్గర, ఉద్యోగం చేసే దగ్గర ఎవరో ఒక అమ్మాయి ఇతనికి పరిచయం అయిపోయింది, చాలా చక్కని అమ్మాయి. నాయనా నీకు పెళ్లి చేయాలనుకున్నావంటే, మమ్మీ మీకు ఆ బాధ అవసరం లేదు, నేను ఒక అమ్మాయిని చూశాను, చాలా చక్కగా ఉంది మమ్మీ, మీరు చూసినా వదిలిపెట్టరు అంటే, అయ్యా మనం క్రైస్తవులం కదా, ఆ అమ్మాయి క్రీస్తును నమ్ముకుందా, చర్చికి వెళుద్దా, ప్రార్థన చేస్తుందా, దాన్నే ఉంది మమ్మీ, మనం మార్చుకోవచ్చు. మన ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తుంది, మన ఇంటికి వచ్చిన తర్వాత చర్చికి వస్తుంది. వినలా తల్లిదండ్రులు చెప్పిన చేసుకున్నాడు. ఒక్క రోజైనా కూడా చేసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు కంచంలో ఒక్క పిడికిడ మెతుకులేయలేదు. ఒక్కవేళ కొడుకు మా అమ్మ మా నాన్న చూడాలంటే, నువ్వు పెళ్లి చేసుకునే ముందు నాకు చెప్పలేదమ్మా, నాకు అమ్మా నాన్నను నువ్వు చూడాలి, నువ్వే చూడాలని చెప్తే నేను నిన్ను పెళ్లి చేసుకునేదాన్ని కాదు. చూడండి, చక్కదనము ఎంత చిక్కులు తెచ్చిపెట్టిందో చూడండి. ఆ వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? వాళ్ళతో మాట్లాడటానికి కూడా ఆ అమ్మాయి ఇష్టపడలేదు. తన భర్తను కూడా, అంటే కొడుకును కూడా తల్లిదండ్రులకు దూరం చేసింది. అందుకని చక్కదనం కాదు మనకు కావాల్సింది, చిక్కదనం. క్రీస్తు వాక్యం, క్రీస్తులో జీవించాలి. ఇప్పుడు ఈ కయ్యూను సంతానం లెమెకు కాలం నుండి పాపములో బ్రతకటం ప్రారంభించారు. అక్రమ సంబంధాలతో ఈ లోక సంబంధమైన జీవితాన్ని జీవించటం ప్రారంభించారు. గమనించారు. బైబిల్లో అందుకే చెప్పాడు దేవుడు, నీ పొరుగు వాని భార్యనైనను, నీ పొరుగు వాని ఎద్దునైనను ఆశించవద్దు. ఈనాడు ఎలా బ్రతుకుతున్నారు? భర్తలను వదిలి భార్యలు అక్రమ సంబంధంలో బ్రతుకుతున్నారా లేదా? భార్యలను వదిలి భర్తలు అక్రమ సంబంధాలలో బ్రతుకుతున్నారా లేదా? ఒక రోజు వస్తుందండి, దీనంతటికీ తీర్పు దినం ఒకటి ఉంది. దేవుడు పడిపోయిన ఈ దేవదూతలను వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు. వారిని ఎక్కడ చూడండి, వాళ్ళని వదిలిపెట్టాడా? యోధా పత్రికలో 6వ అధ్యాయము, మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రపరచను. దేనికోసం? శిక్ష కోసం. ఎవరిని వదిలిపెట్టడు ఆయన? ఒక దినమున అందరికి శిక్ష ఉంటుంది. అంటే ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్న వారి, ఈ రోజు కాసిన డబ్బులు ఉండొచ్చు, ఈ రోజు నీకు పలుకుబడి ఉండొచ్చు, ఈ రోజు నిన్ను ఎవరు మాట్లాడలేకపోవచ్చు, నీ భర్త నిన్ను మాట్లాడలేకపోవచ్చు, నీ భార్య నీ గురించి మాట్లాడలేకపోవచ్చు, నీ తల్లిదండ్రులు నీ గురించి మాట్లాడలేకపోవచ్చు. ఎవరు నిన్ను హెచ్చరించినా నువ్వు వినక, నిన్ను మాట్లాడటానికి, హెచ్చరించడానికి వాళ్ళు భయపడవచ్చు, కానీ రేపు దేవుడు భయపడడు. రేపు దేవుడు ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఒక దినం ఉంది, తీర్పు దినం. తీర్పు దినాన్ని నువ్వు దాగలేవు.
దేవుడిచ్చిన శ్రేష్టమైన జీవితాన్ని నాశనం చేసుకొని, దేవుడిచ్చిన శ్రేష్టమైన ఆయుష్లో నీ ఇష్టం వచ్చినట్లు తిరిగి దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నావా? రేపొక దినం ఉంది, ఎవరు తప్పించుకోలేరు, ఎవరు తప్పించుకోలేరు. ప్రభునందు ప్రియులారా, గమనించారు, దేవుడు వదిలిపెట్టలేదు. ఆనాడు నోవహు కాలంలో వారందరూ పాపం చేశారు. పేతురు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా పాతాళ లోకమందలి కటిక చీకటి గల ఎక్కడికి దోశాడమ్మా? బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలి ఉంచబడుటకు వారిని అప్పగించను. తీర్పుకు కావలి ఉండుటకు వారిని అప్పగించను. తర్వాత చదవమా 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడాను. నీతిని ప్రకటించిన, నీతిగా జీవించిన, యథార్థంగా జీవించిన నోవహును మరి 7 వారిని కాపాడాడు. భక్తిహీనులైన ఆ లోకాన్ని జలప్రళయంతో ముంచేశాడు. ఎవరి దగ్గర నుంచైనా నువ్వు తప్పించుకుంటావు, కానీ దేవుని దగ్గర నుంచి నువ్వు తప్పించుకోలేవు. దేవుడు ఊరుకున్నాడా? జలప్రళయానికి ముందు వారు ఎన్నో భయంకరంగా వారి ఇష్టానుసారంగా తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకుంటూ, పెళ్లికిచ్చుకుంటూ వారి సుఖం వారిదే. దేవుని గురించి పట్టించుకోలేదు. దేవునితో సంబంధం లేకుండా బ్రతికారు. విచ్చలవిడి వారు ఇష్టం వచ్చినట్లుగా తాగటం, తినటం, పెళ్లి చేసుకోవటం, పెళ్లికిచ్చుకోవటం, ఇదే గాని అయ్యో నా దేవుణ్ణి నేను ఆరాధించాలి, నా జీవితాన్ని నా ప్రభువుకు సమర్పించాలనే ఆలోచన ఆ దినాల్లో ఎవరికి రాలేదు. ఏమయ్యారు ఆ రోజు? ఏమైంది ఆ రోజు? వారందరూ కూడా జలప్రళయములో ఉంచబడ్డారు. జలప్రళయములో నశించిపోయారు. దేవునికి అనుకూలంగా దేవుణ్ణి వెంబడించకపోతే అలాగే. ఇప్పుడు ఈ దూతల విషయానికి వస్తున్నాను నేను. ఈ దూతలు విషయంలో లూసిఫర్, ఈ దూతకి ఏం పేరుంది చూడండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం. తీసరా అమ్మా? తేజో నక్షత్రమా. ఏంటంట? ఏం పేరమ్మా? ఏం పేరు? ఎంత గొప్ప పేరండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క. ఎంత గొప్ప పేర్లు చూడండి. తేజస్సు వెలిగిన నక్షత్రం. చూడండి, దూతలందరిలో కల్లా వేకువ చుక్క. వేకువ చుక్క అంటే పెద్దల కడే ముందుగా వచ్చే ఆ చుక్కని అంటారు పెద్దలు. అంటే ఇతడు ముందు లైన్లో ఉన్నవాడు, దేవుని దగ్గర ప్రాముఖ్యంగా ఉన్నవాడు. తేజో నక్షత్రమా. అయితే ఇంత ఆధిక్యత కలిగిన వాడు
ఎందుకు ఆకాశం నుంచి పడిపోయాడు? ఎందుకు నీవెట్లు ఆకాశము నుండి పడితివి? ఎందుకంటే మనం 6వ వచనంలో అక్కడ చదువుకున్నాము. ఏం చదువుకున్నాం? మళ్ళీ ఒక్కసారి అక్కడికి రండి. ఎక్కడికి? యోధా పత్రికలోనికి రండి. వీళ్ళు చేసిన తప్పేంటంటే తమ ప్రధానత్వమును నిలుపుకోలేదు. దేవుడిచ్చిన స్థానాన్ని నిలుపుకోలేదు. ఇది ప్రాముఖ్యమైన తప్పు. దేవుడు ఈ తేజో నక్షత్రమా, ఈ వేకు చుక్క, ఈ దూతకి దేవుడు ఏ స్థానం ఇచ్చాడో, ఎంత గొప్ప స్థాయిని ఇచ్చాడో ఆ స్థాయిని ఇతడు నిలుపుకోలేదు. దేవుడు నిన్ను ఏ స్థాయిలో ఉంచాడు? దరిద్రుడుగా, బలహీనంగా, లోకములో బ్రతుకుతూ, అందరి చేత కొట్టబడి, తిట్టబడి, అనేక విధాలుగా బాధతో బ్రతుకుతున్న ఎందరినో దేవుడు రక్షించి ఒక మంచి స్థాయి ఇచ్చాడే. ఆ తర్వాత ఆయన గొప్ప రక్షణ మనందరికి ఇచ్చింది. ఏంటంటే గొప్పదేది భూమి మీద? భూమి మీద గొప్పదేంటి? నీ జీవితంలో గొప్పదేంటి? నా జీవితంలో గొప్పదేంటి? ఏమండి గొప్పదేంటి? రక్షణ. నీ ఆస్తి కంటే, నీ బంగారం కంటే, నీ ఉద్యోగం కంటే, నీ లోక సంబంధమైన ఈ లోక పదవుల కంటే, అన్నిటికంటే గొప్పది రక్షణ. అందుకనే ఒక మాట అంటారు, ఇంత గొప్ప రక్షణ, దానికి ఎంత విలువ కడతావు నీవు? నీ దగ్గర ఉన్నది ఏది అయినా కూడా దానికి జమ కాదే. ఆ రక్షణ ఎంత గొప్పదంటే పరలోకములో ఉన్న దేవుడు యేసు ప్రభువారు, ఆ దేవాది దేవుడే తన సింహాసనాన్ని వదిలి మానవుడిగా ఈ లోకములో జన్మించి నీ కొరకు శ్రమ పొంది సిలువకు అప్పగించబడి ఆయన శరీరములో ఉన్న ప్రతి రక్తపు బొట్టును కాచి మన కోసం ప్రాణం పెట్టి, మన కోసం రక్తం కాచి, మన కోసం ఆయన శరీరాన్ని సిలువకు అప్పగించి మనకు అందించిన రక్షణ ఎంత గొప్పది చెప్పండి. ఎంత గొప్పది ఒకసారి ఆలోచించు. ఏమండి ఆ గొప్ప రక్షణను నువ్వేం చేస్తున్నావు? ఎలాగ నిర్లక్ష్యం? ఎక్కడ? కొంతమంది త్రాగుబోతులయ్యారు, కొంతమంది మోసగాళ్ళు అయిపోయారు, కొంతమంది అక్రమంగా బ్రతుకుతున్నారు, పాపంలో బ్రతుకుతున్నారు, వ్యభిచారంలో బ్రతుకుతున్నారు, కొంతమంది లంచాలలో బ్రతుకుతున్నారు, కొంతమంది ఆ లోక సంబంధమైనటువంటి దేవునికి అసహ్యమైన క్రియలలో, విగ్రహారాధనలో బ్రతుకుతున్నారు, ఆచారాల్లో బ్రతుకుతున్నారు. ఇంత గొప్ప రక్షణను ఏం చేస్తున్నావు? నువ్వు నిర్లక్ష్యపరుస్తున్నావు. ఆలోచించుకోండి, మీరు ఎలా ఉన్నారు ఆలోచించుకోండి. రక్షణ పొందాము. ఏంటంటే రక్షణ అంటే బాప్తిజం పొందితే రక్షణ పొందా. రక్షణ. అందుకనే మనం పోరాడాలి. అరే మాట ఉందండి బైబిల్లో, చెప్తున్నా. హెబ్రీలకు రాసిన పత్రికలోకి రండి. హెబ్రీలకు రాసిన పత్రిక, ఒక్క నిమిషం చెప్తాను. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, అమ్మా చూడు, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అది 1వ అధ్యాయం. అమ్మా హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయమేనా?
ఎస్ కరెక్ట్. 12వ అధ్యాయము అది. 12వ అధ్యాయము. అమ్మాయి ఉండు 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 ఉండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాదమ్మా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:4 చదువు. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారణంతగా దానిని ఎదిరింపలేదు. ఇంకా దానిని ఎదిరింపలేదు. రక్తము కారునట్లుగా. ఈ వచనాన్ని చూడండి. ఈ వచనాన్ని చూడండి. ఏముంది ఇక్కడ? మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. రక్తము కారునంతగా. పాపాన్ని ఎదిరించలేదు. మీరు పాపానికి లోబడిపోతున్నారు. పాపము మీ మీద పరిపాలన చేస్తుంది. దాన్ని ఎదిరించాలి. పాపాన్ని ఎదిరించాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. పర్వాలేదు, మనం ఏమైపోయినా పర్వాలేదు. అందుకనే మనము మన జీవితంలో గొప్ప రక్షణ, విలువైన రక్షణ మనం పోగొట్టుకుంటున్నామా? చూడండి చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ వేకువ చుక్క, తేజ నక్షత్రమా వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి ప్రధానత్వము నిలుపుకొనక. నీవెట్లు ఆకాశము నుండి పడితే మనకు దేవుడిచ్చిన దాన్ని మనం నిలుపుకొనక, దేవుడిచ్చిన యోగ్యతను మనం నిలుపుకోక, నిన్ను ప్రత్యేకపరచాడు లోకముల నుంచి. దేవుడు ఏం చేశాడు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురణ చేయ నిమిత్తము ఏర్పరచబడిన రాజులైన యాజక వంశం. వంశం ఏ వంశం అండి? రాజులైన రాజులం మనం, యాజకులం మనం, ప్రత్యేకించబడిన వారం. ఎక్కడ నుండి? చీకటిలో నుండి మనల్ని పిలిచాడు. అంటే పాపములో నుండి మనల్ని పిలిచాడు. మనం ప్రత్యేకించబడిన వారం. ఎందుకంటే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించటానికి పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచాడు. ఎలా ఉంటున్నాం మనం? ప్రత్యేకంగా ఉన్నామా? మనకిచ్చిన ఆధిక్యతను మనం నిలుపుకుంటున్నామా? నువ్వు దేవుని కుమారుడిగా, దేవునితో కూడా రాజ్యమేలేవాడుగా, ప్రభువైన యేసుక్రీస్తు యాజకుడుగా సరిపోయిన వాడిగా ఉన్నాడు. ఆ యాజకునికి సమరూపమైన యాజకత్వంలో మనం జీవిస్తున్నామా? ప్రభువుని మహిమపరుస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించండి. మీ జీవితం గురించి ఆలోచించండి. ఎలాగున్నారు మీరు? దేవుడిచ్చిన ఆధిక్యతను నిలుపుకుంటున్నారా లేదా? చూడండి ఏంటండి ఈయన చేసిన తప్పు? చూడండి. నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనులను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. చూడండి, ఆయన అనుకుంటున్నాడంట, ఎవరు? లూసిఫర్ అనే దూత, నేను ఆకాశములకు ఎక్కుపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చొందును, మేఘమండలం మీద కెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటుంది కదా. ఈ పాపం ఎక్కడుంది? మనస్సులో. నీవు మనస్సులో. మనస్సు చాలా ప్రాముఖ్యమైనది. వినండి,
నీ మనస్సు ఎలా ఉంది? చాలా మంది మనస్సులు చెడిపోయి ఉంటాయి, మనకు అవి కనపడవు కానీ దేవునికి తెలుసు. ఇప్పుడు ఈ లూసిఫర్, ఈ తేజో నక్షత్రం, ఈ వేకు చుక్కగా పేరు పొందిన ఈ దూత ఎక్కడ అనుకున్నాడు? మనస్సులో అనుకున్నాడు. మనస్సులో అనుకున్నందుకే అతడు అక్కడి నుంచి త్రోయబడ్డా. మనసులో ఊహించుకున్నది, ఇంకా దేవుని మీద ఎక్కువ వెళ్ళలా, ఊహించుకున్నాడు. నేను ఆ సభాపర్వతం మీద, ఉత్తర దిక్కున కలిగిన సభాపర్వతం మీద నేను ఆశీనుడయ్యుంటాను, నేను కూర్చుంటాను, కూర్చోవాలి అని తనలో ఆ విపరీతమైన కోరిక పుట్టింది. దేవుని కన్నా ఎక్కువ స్థానంలో ఉండాలని కోరిక పుట్టింది, లేకపోతే దేవునితో సమానంగా చేసుకోవాలనే కోరిక పుట్టింది. అది తప్పు కదా. మహోన్నతునితో సమానముగా, అంటే దేవునితో సమానంగా ఉండాలి. నువ్వు చేసే పనులు సమానంగా ఉంటే మంచిది. చూడండి, దేవునితో సమానంగా అంటే సభాపర్వతం మీద కదా, భూమి మీద ఉన్నప్పుడు పౌలు గారు అనుకుంటాడు, ఏమనుకుంటాడు తెలుసా? పౌలు గారు, నాకేమేమి లాభకరమో వాటన్నిటినీ నష్టముగా ఎంచుకుంటాను. చూడండి ఆ మాట కూడా. మీరు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. 3వ అధ్యాయంలో, సరే ఇవన్నీ అనుకుంటూ నేను సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నా. ఏదైనా దేవుని కోసం నష్టపోవటానికి ఎవరైనా ఇష్టపడతారా? ఎవరైనా ఉన్నారా? దేవుని కోసం నష్టపోయే, నేను నా జీవితంలో ఏదైనా నష్టపోతాను కానీ నా దేవుణ్ణి మాత్రం నేను విడిచిపెట్టను అని ఒక తీర్మానం తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనం నష్టపోవడానికి ఇష్టపడతాం. పౌలు అంటున్నాడు, నాకేమేమి లాభకరములై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా చెప్పుకుంటూ కిందకు వచ్చి ఏమంటున్నాడు తెలుసా? 10వ వచనంలో, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవాలని ఆయనతో కూర్చోడానికి సమానమైన అనుభవం కోరుకోవట్లేదు. ఆయన మరణ విషయంలో సమానమైన అనుభవం అంటున్నాడు. ఆయన ఏ విధంగా మానవుల కోసం చనిపోయాడు, ఏ విధంగా రక్తం కార్చాడు, ఏ విధంగా సిలువ వేయబడ్డాడు, ఏ విధంగా తన జీవితాన్ని త్యాగం చేశాడు, పరలోక రాజ్యాన్ని వదిలిపెట్టాడు. ఆయన కలిగినవన్నీ నష్టపరుచుకున్నాడు కదా. పరలోకాన్ని నష్టపరుచుకున్నాడు, దూతలను నష్టపరుచుకున్నాడు, తండ్రితో ఉండటం నష్టపరుచుకున్నాడు, ఇక్కడ కష్టాలు అనుభవించాడు, ఆయనకు ఆకలైంది, దప్పికైంది, కన్నీరు గార్చాడు, శిలువలో కొట్టబడ్డాడు, దెబ్బలు తిన్నాడు, అవమానం పొందాడు. ఇలాంటి అనుభవం నాకు కావాలి. ఎవరన్నా ఒక మాట అంటేనే మనం గించుకులాడతాం. ఈ మాట అన్నారు, ఈ మాట అన్నారు. ఏమండి, మరి ప్రభువుని ఎన్నన్నారు? ప్రభువుని ఎంత బాధ పెట్టారు? ఆయన భరించలేదా? అదే కావాలంటున్నాడు పౌలు. ఆయనకి లాగా నేను నిందలు పడాలి, ఆయనకి లాగా అవమానపరచబడాలి, ఆయనకి లాగా పట్టబడాలి, ఆయనకి లాగా నేను మరణించాలి. ఆయన మరణములో నాకు సమానమైన అనుభవం కావాలి. అది పౌలు యొక్క కోరిక. దేవునికితో సమానంగా ఆడ కూర్చోవాలని కాదు. నువ్వేం కోరుకుంటున్నావు? మనం మరణం కూడా ఎలాంటి మరణం కావాలి? హఠాత్తుగా చనిపోవాలరా? బతికినన్నాళ్ళు సుఖంగా బ్రతికి మంచాన పడకుండా చనిపోవాలని కోరుకుంటాం. అది మంచి మరణం.
అవునండి. అది కాదు, క్రీస్తులాగా అవమానాలు పొంది దెబ్బలు తిని మరణించటమే మంచి మరణమని పౌలు అనుకుంటున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఆయన పరిగెడుతున్నారంట దానికోసం. ఆయన నిలబడలేదు, దేవునిలో పరిగెడుతున్నాడు. ఆయన పరిగెత్తే అనుభవం నీకులాగా ఆదివారం నాడు వెళ్తే వెళ్తాం, లేకపోతే లేదు. ఏదైనా సమస్య చిన్న ఏదైనా ఉంటే ఎలాగూ ఆదివారం నాడు ఆరాధనని బ్రేక్ చేసుకోవాలనే చూస్తుంటారు కొంతమంది. నేను పుస్తకంలో చదివాను, హైదరాబాద్ లో సాక్ష్యం చర్చిలో చెబుతున్నాడు. జరిగిన సంగతినే నేను అనుకుంటున్నాను. ఆయన లేచి సాక్ష్యాలు చెప్పేటప్పుడు మీకులాగా నాకు అది జరిగింది, నాకు ఇది జరిగింది అని చెప్పలేదు. ఆయన లేచి దేవుని నామానికి స్తోత్రములు, మీ అందరికీ వందనాలయ్యా. అర్ధరాత్రి నా కొడుకు, ఉదయకాలం, రాత్రి అంటే అర్ధరాత్రి దగ్గర నుంచి ఉదయకాలం, నా కుమారుడు చనిపోయాడు. అయితే ఇప్పుడు ఆరాధనకి టైం అవుతుందని నేను నా కుమారుని చాపలో చుట్టూ దుప్పట్లో కట్టు మంచం కింద పెట్టి వచ్చాను. ఆరాధనలో ఇప్పుడు అయిపోయింది కదా, ఆరాధన అయిపోయింది కదా, మీరు ఇప్పుడు భూస్థాపిత కార్యక్రమానికి సేవకులు మీరు అందరు రావాలి, భూస్థాపితం చేయాలి అని సాక్ష్యం చెప్పాడు. ఏంటి, కుమారుడు చనిపోతే మంచం కింద పెట్టి వచ్చావా? ఆరాధన ముఖ్యమా నీకు? అవునా? ఆ సాక్ష్యం ఎంత గొప్ప సాక్ష్యం! అతన్ని అసలు ఆయన చూసి దేవుడు అసలు ఎంత సంతోషిస్తాడు. అర్థమైందా? తండ్రి అయిన దేవుడు అంట తన కుమారుడిని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయన. చంపేయడానికి ఇష్టమైందంట తండ్రికి. గమనించాలి. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మనం దేవుని ఎడల అంత ఆసక్తి కలిగి ఉండాలి. ఆదివారం ఆరాధన అంటే కొంతమందికి అసలు లెక్కుండదు. ఏమండి, పరిగెత్తాలి. సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు ఈ పందె రంగములో నేను ఓపికతో పరిగెడుతున్నాను. పందె రంగంలో నిన్ను సాతానుడు బలహీనపరిచి పడేస్తాడు. రకరకాల, ఒక్క ఆరాధనకే కాదు, అన్ని విషయాల్లో, లోక విషయంలో పడేస్తాడు. కనుక ఆ పాపాన్ని వదిలిపెట్టాలి. చూడండి, ఇక్కడ ఎలాగూ నేల మట్టము నరకబడితే తను మనస్సులో అనుకున్నాడట, హృదయంలో అనుకున్నాడు. నీ మనసు ఎలా ఉంది? నీ మనస్సు దేవునికి అనుకూలంగా ఉందా? చూడండి, నెహెమ్యా గ్రంథంలో చూడండి, నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చూడండి త్వరగా. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. సేపు చదివారమ్మా? సరే, చూడండి. ఆయనను పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండిన గనుక మేము గోడను కట్టుచుంటిమి. గోడనంటే మందిరపు గోడను లేక ప్రాకారపు గోడను నేమే కదా. మనస్సు కలిగి ఉన్నాం, ఆ మందిరము ఎడల మనస్సు కలిగి ఉన్నాం.
దేవుని పని ఎడల మనస్సు కలిగి ఉన్నాం. ఈ మనసులో ఏముంది? దేవుని పని ఉంది, దేవుడున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం కూడా ఒకసారి చదవండి. 5వ అధ్యాయం 2వ వచనం త్వరగా. దేవుని చిత్త ప్రకారం అమ్మా ఇష్టపూర్వకంగాను దుర్లాపేక్షతో కాక ఏంటంట? సిద్ధ మనస్సుతోను. సిద్ధ మనస్సుతో దేవుని మందపై విచారణ చేయాలి అంటారు. చాలు. మీరు కాయాలి. ఏ మనసుతో? సిద్ధ మనసుతో. మన మనస్సు దేవుని ఎడల సిద్ధంగా ఉండాలి. మన మనస్సులో లోక సంబంధమైన ఆలోచన రాకూడదు. పాట రాశాడు ఒక ఆయన, గుండె నిండా నీవే యేసు, గుండె నిండా అంటే మనసే. యేసే ఉన్నాడు. నేను లేచిన యేసే, కూర్చున్న యేసే, పరిగెత్తిన యేసే. అది ఉంటుందా మనకి? అవునండి. నేను మంచి పోరాటము పోరాడుతుంది, నా పరుగు తుదముట్టించాను. మంచి పోరాటమే నువ్వు పోరాడేది. పాపంతో పోరాడుతున్నావా? సువార్త విషయంలో పోరాడుతున్నావా? పోరాటాలు చాలా ఉన్నాయి. 7 రకాల పోరాటాలు చెప్పాలి. ఎలా పోరాడుతున్నావు? ఈ లోకంలో మనం పోరాటం కలిగిన వారు పోరాడాలి. చెప్పాను పోయిన వారం అనుకుంటా. నువ్వు దేంతో పోరాడుతున్నావు? నీకు సిద్ధ మనసుందా? మంచి మనసుందా? దేవుణ్ణి ఆరాధించాలనే మనసుందా? పాపానికి దూరంగా బ్రతకాలనే మనసుందా? నీ మనస్సు నిండా దేవుణ్ణి వాక్యాన్ని నింపుకున్నావా? అరే, ఈ లూసిఫర్, ఈ వేగు చుక్క, ఈ తేలు నక్షత్రం అని పిలువబడుతున్న ఈ దూత మనస్సులో దేవుడు ఉన్నట్లయితే, దేవుని వాక్యం ఉన్నట్లయితే, ఆ మనస్సులో చెడ్డ తలంపు వచ్చేది కాదు కదా, చెడ్డ కోరిక వచ్చేది కాదు కదా. ఈ రోజున విశ్వాసులని చెప్పుకుంటున్న వారి మనస్సుల్లో చెడ్డ తలంపులు రావటానికి, చెడ్డ కోరికలు పుట్టడానికి కారణం నీ మనసులో యేసు లేదు, నీ మనసులో లోకము. దేవుణ్ణి ఆరాధించే వారు ఎలా ఉండాలంట? చూడండి మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయము 30వ వచనం త్వరగా చదవండి. మార్కు రాసిన సువార్త, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపాలి. అందుకంటే మనం ప్రధానమైన ఆజ్ఞ అంటే ప్రాముఖ్యమైనది. నువ్వు దేంతో ఆ మాట ప్రధానమైన ఆజ్ఞని ఇది చేస్తున్నారా మీరు? పవిత్రమైన హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నారా? మనస్సుతో. యెహోషువ గ్రంథంలో అంటాడు 14వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవండి. ముగిస్తాం తొందరగానే, చదవండి. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం. నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో. ఎలాగంట? నిండు మనసుతో నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక. నిండు మనసుతో అనుసరిస్తే
నీవు అడుగుపెట్టిన భూమిని నిశ్చయముగా నీకును నీ సంతానమునకు ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఇస్తాను. ఎందుకంటే ఇతడు నిండు మనసుతో, యెహోషువ కాలేబు నిండు మనసుతో యెహోవాను వెంబడించారు. మనసులో ఇంకేం లేదు, మనసు నిండా ఆయనే, ప్రభువే, ఏదైనా నా దేవుడే. 13వ వచనం కూడా అక్కడ చూడండి. 13వ వచనం, యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించను గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోను స్వాస్థ్యముగా. ఎందుకు హెబ్రోను స్వాస్థ్యముగా దొరికింది? నీకు పరలోకము స్వాస్థ్యంగా దొరకాలంటే నువ్వేం చేయాలా అమ్మా? పరలోకము స్వాస్థ్యంగా నిండు మనసుతో ఆలోచించు. ఇక్కడున్న నీ ఇల్లు నీకు స్వాస్థ్యముగా ఉండదా? నీ పొలాలు స్వాస్థ్యముగా ఉండవు. మనం ఏదైనా ఇక్కడ సంపాదించుకుంటే అది మనకి శాశ్వతం కాదు. ఏది శాశ్వతం? శాశ్వతమైన స్వాస్థ్యం ఏది? కాలేబుకి హెబ్రోను ఇచ్చాడు, కానీ మనకేమి ఇస్తాడు? స్వాస్థ్యముగా పరలోకాన్ని ఇస్తాడు. చచ్చిపోయినప్పుడు వాడతారు కదా పరలోకము, అది పరదేశంలో వాడుకుంటారు. నా స్వాస్థ్యము పాట పాడుతూ ఉంటారు. ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం చేసుకో, నీ మనసు ఎలా ఉంది? పడిపోయిన ఈ దూత ప్రధానత్వాన్ని నిలుపుకోలేదు. దేవుడిచ్చిన ఆ మహిమను చూడండి. దేవుని తర్వాత ఆధిపత్యం, ఆధిక్యత ఈ లూసిఫర్దే, ఈ వేకు చుక్కదే. ప్రధాన దూత దేవుణ్ణి సంతోషపరచవలసిన వాడు తన ఆధిక్యతను దేవుని పిల్లలుగా, దేవుని స్వాస్థ్యముగా, ప్రత్యేకించబడిన వారుగా దేవుడు మనకు ఆధిక్యతనిస్తే, దేవుని సంతోషపరచవలసిన వారుగా దేవుడు మనకు ఆధిక్యతనిస్తే అది నిలుపుకుంటున్నాము, కాపాడుకుంటున్నామా? ఆలోచించుకోండి మీరే. నువ్వేమైపోయావు? చెడిపోతున్నావు, పడిపోతున్నావు. ఇప్పుడైనా దేవుని సన్నిధిలో అడుగు, ప్రభువా నన్ను క్షమించుకున్నాడు. నువ్వు ప్రధానత్వాన్ని ఇస్తే, ప్రాముఖ్యత ఇస్తే అది నిలుపుకోలేక కొందరు దూతలు పడిపోయారు. మీరే తోసేశారు. వారి హృదయాలను ఎరిగిన దేవుడుగా మీరు తోసేశారు. నా హృదయాన్ని కూడా నువ్వు ఎరిగిన దేవుడు నాయన. నా హృదయం నీకు తెలుసు, నా జీవితం నీకు తెలుసు, నా ఆలోచన నీకు తెలుసు, నేను కూర్చున్నట్టు నీకు తెలుసు, లేచుడు నీకు తెలుసు, నేను ఎక్కడ బ్రతుకుతున్నానో తెలుసు, దేనిలో బ్రతుకుతున్నానో తెలుసు. నీకు ప్రధానత్వాన్ని నిలుపుకొని దోతలను మీరు పాతాళ ఆశకులతో బంధించి అక్కడ ఉంచారు తీర్పు కొరకు. నన్ను కూడా మీరు తీర్పు కొరకు, పాపం చేసిన ఎవరిని మీరు వదిలిపెట్టలేదు. అందరినీ ముంచేశారు, అందరినీ ముంచేశారు. యెరికోను కాల్చివేసిన దేవుడా, సొదొమ గొమొర్రాలను కాల్చివేసిన దేవుడా, పాపం చేసిన ప్రతి వారికి శిక్ష విధించి ఆ నోవహు కాలంలో జలప్రళయంలో ముంచివేసిన దేవుడా, నేను అలాంటి స్థితికి వెళ్లకుండా నాకు నీ కాపుదల ఇవ్వండి. నేను పశ్చాత్తాపడుతున్నాను, నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను, నా బ్రతుకును సరి చేసుకుంటాను. ప్రభువా నన్ను క్షమించమని అడగండి, నన్ను క్షమించమని. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయండి. ప్రభువా నన్ను క్షమించండి, నీవు నాకు ఇచ్చిన ఆధిక్యతను నేను నిలుపుకుంటాను.
నీవు నాకు ఇచ్చిన ఈ రక్షణను నిర్లక్ష్యం చేయకుండా కాపాడుకు